హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు చాలామంది ఏంటంటే మనకి మెసేజ్ చేస్తున్నారు డ్రెస్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని. ఆల్రెడీ స్టార్ట్ అయినండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒక్కసారి మెసేజ్ చేయండి, వాట్సాప్కి మెసేజ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అన్నవి ఇస్తానండి. బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది, మీరు కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్. హ్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇలా సెంటర్ కట్ ఉంది చూసారా, దీన్ని ఫస్ట్ మీరు ఇలా పెడతారు. ఇది రైట్ సైడ్. రెండో హ్యాండ్ని ఇలా పెడతారు, అంటే లోపల వైపు రెండు రైట్ సైడ్లు రావాలి. సరేనండి. ఇప్పుడు ఇలా ఈ రెండు కట్స్ని కలిపి ఇలా పెడతారు. ఇలా పెట్టిన తర్వాత రెండు వైపులా కూడా ఒకేలా ఉంటుంది. మీకు ఎటువైపు లోతు తీయడం అలవాటు ఉంటే అటువైపు తీసుకోవచ్చు, అదే ఫ్రంట్ పార్ట్గా అయిపోద్ది. సరేనా. ఇటు కావాలంటే ఇటు కావాలంటే ఇటు తీసుకోవచ్చు. మనకి అలా మార్కింగ్ చేసుకోవడానికి నాకైతే అటువైపు అలవాటు, అందుకని నేను ఎప్పుడు కూడా అటువైపే తీస్తూ ఉంటాను. సరేనండి. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి సెంటర్ దగ్గర నుంచి 2 ఇంచులు ఇది సెంటర్ కట్. ఇది కనిపిస్తుంది కదా సెంటర్ కట్. ఇది ఇక్కడి నుంచి కరెక్ట్గా 2 ఇంచీలు వదిలేయండి. మనకి డ్రెస్ ఖర్చులు 2 ఇంచీలు, సో ఇక్కడి నుంచి 2 ఇంచీలు వదిలేయండి. ఇప్పుడు రెండింటికి ఈ 2 మార్కింగ్లకి ఇలా పెట్టి ఈ ఇంచీ టేపుని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పెడితే సెంటర్ పాయింట్ వస్తుంది. ఇక్కడ ఒక లైన్ ఇలా గీసుకోండి. ఇక్కడ కరెక్ట్గాని 1/2 ఇంచ్ అన్నది ఇలాగ డౌన్ చేయండి. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలపండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా కలపండి. అంతే, ఒక ఎస్ మోడల్లోకి వస్తుంది. ఇక్కడ ఎక్కడా కూడా కొన వచ్చినట్టుగా కాకుండా రౌండ్ వచ్చినట్టుగా చూసుకోండి. స్టార్టింగ్ ఇలా కటింగ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక కట్ పెట్టండి. ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలి. మీకు కనిపించడం కోసం నేను ఇలా మార్కింగ్ చేస్తాను. సరేనా. ఇలా అటువైపు ఇటువైపు కూడా మార్కింగ్ చేయండి. ఇక్కడ మనకి ఒరిజినల్ లైనింగ్ ఇక్కడ ఓపెన్ అయిపోయినాయి కదా, ఇక్కడ మళ్ళీ ఒక కుట్టు వేసేసుకుంటే ఇవి క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు డ్రెస్ ఇలా తీసుకోండి. డ్రెస్ ఇలా తీసుకుని హ్యాండ్ అన్నది మనం ఇలా పెడతాం. ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఇది సెంటర్ కదా డ్రెస్, ఇది కూడా సేమ్ రైట్ సైడ్ రెండు ఒకవైపు ఉండేటట్టు ఇలా పెట్టిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఈ కటింగ్ అన్నది ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇది బ్యాక్ పార్ట్కి వస్తుంది, అంటే ఈ హ్యాండ్ ఇటువైపుది కాదనమాట. ఇది కానప్పుడు అది రెండో హ్యాండ్ కంపల్సరీగా అవ్వాలి. అప్పుడే మీరు కరెక్ట్గా లోతు తీసారు అని అర్థం. ఇప్పుడు ఈ సెంటర్ కట్ని ఈ షోల్డర్ కుట్టు దగ్గరికి ఇది చూసారు కదా, లోతు తీసింది ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చింది. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ సెంటర్ కట్ ఉందో చూసారా, ఈ షోల్డర్ కుట్టు దగ్గరికి ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడ ఒక పిన్ పెట్టేయండి. ఇలా ఇప్పుడు మీకు హ్యాండ్ స్టిచ్చింగ్ వస్తే ఈ 2 అంచుల్ని ఇలా కలుపుతూ నీట్గా సున్నితంగా ఎక్కడా కూడా మీరు లాగాల్సిన అవసరం లేదు. 2 అంచులు కూడా ఇలా సున్నితంగా ఇలా కలిపి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని మీకు స్టిచ్చింగ్ రాకపోతే కనుక పిన్స్ ఇలా కొద్ది దూరంగా మరి అంచుకు కాకుండా ఇలా పెట్టేసుకోండి. మీకు ఇంకా అసలు ఇబ్బంది అంటూ ఏముండదు అన్నమాట. ఇలా 2 అంచులు కలుపుకుంటూ చివరి వరకు ఇలా వచ్చేయండి. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా మనకి ఇలా సరిపోయింది. ఒకవేళ హ్యాండ్ అంచు ఏమైనా ఒక రవ్వంత ఎక్కువ ఉన్నా సరే ఉంచండి, అలా ఉంచిన తర్వాత ట్రిమ్ చేసుకోవచ్చు. సరేనా. ఎక్కడి నుంచి అయితే మనకి బాడీ అంచు ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి పాదం ఖర్చు కాకుండా ఇంకొక రవ్వంత ఇంత పాదం అంచుకి ఈ మాత్రం ఇంకా కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అలాగే మరీ అరేంజ్ కాకుండా ఇలా. సరేనా. ఇంత మార్జిన్ మెయింటైన్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే మార్జిన్ని మెయింటైన్ చేయాలి. ఇటువైపు కూడా ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నప్పుడు ఇటువైపు నీట్గా ఇలా పెట్టుకుని వచ్చేయచ్చు. లేదు ఇది కూడా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే కనుక ఇలా ఇటువైపు హ్యాండ్ కూడా పిన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. మొత్తం హ్యాండ్కి పిన్ పెట్టుకుని ఒకేసారి కుట్టుకుంటూ వచ్చేయచ్చు బిగినర్స్ అయితే కనుక. ఆ మాత్రం ఈ మాత్రం స్టిచ్చింగ్ వచ్చు అనుకుంటే సెంటర్ పిన్ చాలు, మిగతా పిన్స్ అవసరం లేదు. పిన్నులు పెట్టుకుంటే తప్పేం లేదండి, ఇలా పెట్టుకోవచ్చు. స్టిచ్చింగ్కి కొద్దిగా పని కూడా ఫాస్ట్గా అవుతుంది.
ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా హ్యాండ్ అంచు బాడీ అంచు రెండు ఒకదాని మీద ఒకటి రెండు ఇలా కలిసి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకుంటూ స్టిచ్ చేయండి. పిన్ని పెట్టాం కదా అని ఓకే ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది చేయొద్దు. ఇలా పిన్నీలు తీసేసుకోండి. కానీ ఇలా ముందు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, వెనకాల ఎక్కడ కూడా మనం ముడతలు వచ్చేటట్టుగా స్టిచ్ చేయలేదు కదా, ఎక్కడ కూడా క్లాత్ ఫోల్డింగ్ అవ్వకుండా స్టిచ్ చేసామా లేదా చెక్ చేసుకుని ఆ తర్వాత డబుల్ స్టిచ్ వేసేసుకోండి. సేమ్ అదే రకంగా ఈ రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేయాలి. ఒకవేళ మీకు బాగా స్టిచ్చింగ్ వచ్చు అనుకుంటే కనుక జస్ట్ ఒక పిన్ ఈ సెంటర్ కట్కి ఈ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకుని ఒక పిన్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఈ మెథడ్ కూడా చూపిస్తాను. ఇలా సున్నితంగా ఇలా కొలుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ మీకు పొరపాటున మన కటింగ్ కరెక్ట్గా అంటే ఎక్కడో దగ్గర ఏదైనా పొరపాటు కరువు తిప్పడంలో గట్రా ఉంటే హ్యాండ్ ఒకవేళ హ్యాండే ఒక 6 ఇంచ్ తగ్గిందనుకోండి పర్వాలేదు, స్టిచ్ చేసేయండి. 6 ఇంచులు 30 ఇంచులు ఏం కాదు, ఎందుకంటే మనకి 2 ఇంచులు ఖర్చులు ఉన్నాయి. అదే హ్యాండ్ మిగిలిందనుకోండి అదే అలా ఉంచండి, హ్యాండ్ కటింగ్ చేసి తీసేసుకోవచ్చు. సరేనా? బాడీని మాత్రం తక్కువ ఇలా మిగిలింది కదా అని బాడీ ఎక్కువైంది కదా అని బాడీని కట్ చేయొద్దు. ఫిట్టింగ్ అయ్యే వరకు బాడీ క్లాత్ని టచ్ చేయకూడదు, కటింగ్లు గట్రా ఏమీ చేయకండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవడమే. హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాడీ కింద ఉండాలి, హ్యాండ్ పైన ఉండాలి. ఈ రూల్ మాత్రం మర్చిపోకండి. ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.